ఉంది. అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్ష. టెంపుల్ కి వెళ్తున్నాం. అమ్మ పాప హనీ, అమ్మ పాప నేను. మేము ఇలా రెడీ అయినాం, సింపుల్ గా వెళ్తున్నాం. బేబీ ట్రా ఒకసారి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిషా వ్లాగ్స్. ఈ రోజు తొలి ఏకాదశి సందర్భంగా ఫ్యామిలీతో కలిసి నిజామాబాద్లోని ఇందూర్ తిరుపతికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చాము. రండి ఈ రోజు మా టెంపుల్ జర్నీని కలిసి చూద్దాం. హనీ, మనం ఎక్కడికి వచ్చాం? మా టెంపుల్కి వచ్చాం. ఏ టెంపుల్ కి? వెంకటేశ్వర స్వామి టెంపుల్. హనీ, దేవుడికి ఏమంటాం? గోవింద గోవింద. అట్లా నడుచుకుంటూ పోవాలి కానీ హైలైట్ ఉంటుంది. ఇంకా వాక్ చేయి, పెట్టు ఒక దగ్గర. టెంపుల్ దగ్గర రాగానే ఇక్కడ ఆవులు కనిపించినాయి. అండ్ టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్ గా హైలైట్ గా ఉంది, ప్రశాంతంగా. పాప అలానే చూస్తుంది, అతను గడ్డి పెడితే, అండ్ భయపడుతుంది. భయపడొద్దని చెప్తున్నా. ఇప్పుడే మేము లోపలికి వెళ్తున్నాం. మా హస్బెండ్ మా పాపని తీసుకొని పైకి ఎక్కుతున్నాడు. టెంపుల్ చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా, చాలా కొత్తగా, తిరుపతి లాంటి వైబే నాకు అనిపించింది. ఐఎమ్ సో హ్యాపీ. అసలు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ టెంపుల్ చాలా చాలా బాగుంది. టెంపుల్ని ఫస్ట్ టైం ఫ్యామిలీతో కలిసి విజిట్ చేశాను నేను. ఈ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాం కదా, నీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. చాలా నచ్చిందా? చాలా నచ్చింది. హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఉంది. గోవిందా గోవిందా గోవింద గోవింద. టెంపుల్లో దేవుడి దగ్గర మంచిగా దండం పెట్టేసుకొని కాసేపు ఇలా కూర్చున్నాము. ఈ టెంపుల్కి వస్తే నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది. నిజంగా తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉందో ఈ టెంపుల్లో కూడా అలాంటి ఫీలింగ్ అనిపించింది. నాకైతే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇది దిల్ రాజు ప్రొడ్యూసర్ గారు కట్టించిన టెంపుల్. నిజామాబాద్ నుంచి మనకి 12 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సింగ్పల్లి అనే విలేజ్ దగ్గర ఉంటుంది. చెట్లు, పొలాలు, పంట పొలాలు చూస్తే చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. మనం బైక్ పైన వెళ్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ అందరూ బొట్టు పెట్టుకుంటున్నారు. మా హనీ పాపకి మా ఆయన బొట్టు పెడుతున్నాడు, నాకు కూడా పెట్టిండు, తను కూడా పెట్టుకున్నాడు. అండ్ లోపల చిన్న చిన్న టెంపుల్స్ని కూడా దర్శించుకుంటున్నాను. పాప పక్కన్నాడు. మా హనీ పాప, మా హస్బెండ్, నేను ప్రదక్షిణలు చేసాము. అండ్ చాలా చాలా సూపర్గా ఉంది టెంపుల్. మీరు ఎవరైనా విజిట్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఆవులు ఉన్నాయి కదా, వాటి దగ్గరికి వెళ్ళి కాసేపు హనీకి చూయించి అండ్ వాటికి గడ్డి అలా తినిపించి వద్దామని వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాం చెప్పు? ఇక్కడ ఏమున్నాయి? ఏం పెడుతున్నావు? తినిపించు, భయపడకు. అవి ఏమన్నాయి నీకు, సరేనా? గుడ్ గర్ల్ హనీ. పప్ప నువ్వు ఇద్దరు తినిపిస్తుందిగా, చెప్పు మరి. పప్ప ఇద్దరు తినిపిస్తున్నారు. గడ్డి. ఆవులు చూస్తే ఏమనిపించింది నీకు? భయమైంది. భయపడద్దు, అవి ఏమన్నాయి హనీ? అవి ఇస్తా. నీ టెంపుల్, ఆవులు అన్ని ఎలా అనిపించినాయి నీకు చెప్పు? చాలా బాగా నచ్చినాయి. మళ్ళీ వెళ్దామా టెంపుల్ కి? తీసుకెళ్ళి మనం
గైస్ ఇంకా టెంపుల్ దర్శనం అయిపోయింది, ఇంటికి బయలుదేరినాం. మీరు కూడా ఇందూరు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళారా? వెళ్ళి ఉంటే మీ అనుభవాన్ని కమెంట్లో చెప్పండి. ఇంటికి బయలుదేరినాం కాబట్టి మధ్యలో మా హస్బెండ్ని చెట్లు పొలాలు చూయించమని అడిగినాము, మధ్యలో ఆపమని. చాలా బాగుంది ఈ నర్సింగ్పల్లి విలేజ్, చాలా గ్రీనరీ, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నేను ఇంకా మరిన్ని వ్లాగ్స్ చేస్తూనే ఉంటాను, అంటే ఫ్యామిలీ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్, షాపింగ్ వ్లాగ్స్. మీకు నచ్చితే నిషా వ్లాగ్స్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ ద్వారా నేను పెట్టే వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. మీరు కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. అందరూ హ్యాపీగా ఫెస్టివల్ని జరుపుకున్నారని కోరుకుంటున్నాను. మరో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్, టేక్ కేర్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. సబ్స్క్రైబ్ టు నిషా వ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.